కేసీఆర్ అన్నాడు చెప్పుకోలేదు నేను జాతి పితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్రం తెచ్చిందో తమ జాతికి ఆయనను జాతి పితగా ప్రజలు పిలుచుకుంటున్నారు. పెద్ద మనిషి, మా తెలంగాణకు బాబు లాంటి పెద్ద మనిషి కాబట్టి ఇవాళ నేను గర్వంగా చెప్తున్నా ఒక కొడుకుగా. సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకి ఆ పిల్లలకి హీరో ఉంటాడు. కానీ నా తండ్రి ఇలా తెలంగాణకు హీరో. అది హీరో వాస్తవం. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్ళు చెరిపేస్తామని. ఆనవాళ్ళు చెరిపేస్తాం కేసీఆర్ గారిని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్ళు కదా, తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా. దాన్ని ఎట్లా జరిపేస్తావురా సన్నాసి? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం, ఆయన ఒక శిఖరం, ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలోని పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసు. తెలంగాణలో ఇవాళ మరి ఆత్మ గౌరవంతో తమ యాసలో తమ భాషతో బ్రహ్మాండంగా తమ వనరులు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోయే ఒక అవకాశాన్ని, స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే అవకాశాన్ని ఇచ్చిన మహానాయకుడి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజు బ్రహ్మాండంగా రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేస్తున్న మా తమ్ములకు, మా చెల్లెలకు, మా అక్కలకు, మా అన్నలకు అందరికీ వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనందరి లక్ష్యం ఒకటే, కేసీఆర్ లాంటి మహానాయకుడికి మనం ఇచ్చే బహుమతి ఒకటే, పుట్టినరోజు గిఫ్ట్ ఒకటే. ఐకమత్యంగా కొట్లాడదాం, ఐకమత్యంగా కలిసి కట్టుగా కదం దొక్కుదాం. మళ్ళీ తెలంగాణలో గులాబీ జెండా ఎగరవేయడమే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడమే ఆ మహానాయకుడికి మనం ఇచ్చే చిరు కానుక. ఈ సందర్భంగా మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంతో ఉండాలని మనసారా ప్రార్థించాలని కోరుతూ జై తెలంగాణ.